గైస్ టుడే మై మినీ వ్లాగ్. నేను ఈరోజు బగారా రైస్ ప్రిపేర్ చేశాను. నైట్ చికెన్ కర్రీ మిగిలిందనమాట. దాంతో బగారా కాంబినేషన్ బాగుంటుంది కదా అని చేశాను. చాలా బాగుంది తెలుసా. రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ నేను మసాలాల ఐటమ్ చూపించినవన్నీ తీసుకోండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ తీసుకున్నాక నేనైతే ఇక్కడ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, కరివేపాకు, పొటాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక అయితే మసాలాలన్నీ వేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాతే క్యారెట్, పొటాటో కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే వీటికి టైం పడుతుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై అయినాక అయితే కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం. మీరు కూడా కడిగి వేసుకోండి. ఇలా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా కలపాలన్నమాట. అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయినాక అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు స్కిప్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేను వేసుకోను. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయినాక అయితే ఈ గ్లాస్తో నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను వాటర్ వేసుకున్నాక అయితే మొత్తము ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి మనము. నేను సాల్ట్ వేసుకోలేను కాబట్టి వాటర్లో వేసుకుంటున్నాను. ఇట్లా మసులుతున్న వాటర్లో అయితే మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సగం అయితే ఉడికేసింది రైస్. తీసి మూత తీసి ఓపెన్ చేసి చూస్తే ఆహా ఏమన్నా అయిందో తెలుసా. పలుకుగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నైట్ చికెన్ కర్రీతో తింటుంటే అసలు సూపర్బ్ అంటే సూపర్బ్.